తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్లో బోలేబాబా సత్సంగ్లో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా చనిపోయారు. అంతా మహిళలు, చిన్నారులే. ఎందుకు చనిపోయారంటే బాబా పాదధూళిని అంటే ఆయన నడుచుకుంటూ పోయినప్పుడు అక్కడ ఉండే మట్టిని సేకరించడం కోసం పోటీ పడటం వల్ల తొక్కిసలాట జరిగింది. కాస్త తెలివి ఉన్నవారు ఎవరికైనా వారి అమాయకత్వంపై జాలి వేస్తుంది. కానీ ప్రజల్ని పిచ్చివాళ్లను చేయటంలో అందరూ పోటీ పడుతున్నారు. రాజకీయ పార్టీలు, మీడియా సహా అందరూ చేస్తున్న పాపాల వల్లే ఈ దుస్థితి వచ్చిందనేది బహిరంగ రహస్యం. ఎందుకిలా ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నారు? సాంకేతికత ఎంతో పెరిగింది. నిజమేమిటో సైన్స్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ప్రజల్లో, సామాన్యుల్లో బాబాల పిచ్చి మాత్రం తగ్గటం లేదు. ఎవరో ఓ వ్యక్తి తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటే చాలు, కాళ్ళ మీద పడిపోతారు. తమ సమస్యలను తమ ప్రమేయం లేకుండా ఆయన పరిష్కరించేస్తారని నమ్ముతారు. ఇలా నమ్మడానికి చదువుతో పని లేదు. ఎంత చదువుకున్నా ఆ మూర్ఖత్వం మాత్రం పోగటం లేదు. ఇక చదువులేని వాళ్ళ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఘోరం జరిగిన సత్సంగ్లో బోలేబాబా కార్యక్రమాన్ని 2.5 లక్షల మంది హాజరయ్యారంటే వాళ్ళ మీద ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 90లలో ఉద్యోగం వదిలి బాబా అవతారం ఎత్తిన భోలే ఇప్పుడు వందల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. రోజు బతకాలంటే తినాలి, దానికి పండించుకోవాలి. దానికి దేవుడు వచ్చి పెట్టడు. దేవుడు అనే ఒక నమ్మకం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, జాతకం ఇవన్నీ వాళ్ళు బ్రతకడానికి చేసుకున్న ఒక అస్త్రమని చెప్పవచ్చు. దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా దయ్యం, భూతం, బాబాలు, స్వామీజీలు అంటూ దేశాన్ని వెనక్కి నెట్టివేస్తున్నారు. చదివేస్తే ఉన్నమతి పోయిందనే సామెత ఉంది. ఇప్పుడు అదే నిజమవుతోంది. రాకెట్ సైన్స్ చదివిన వారు కూడా మూఢనమ్మకాలతో మునిగిపోతున్నారు. బాబాల పేరుతో వచ్చే వారి ట్రాప్లో పడిపోతున్నారు. సమస్య ఒక్క బోలే బాబాతో అయితే నిర్మూలించవచ్చు. కానీ మనకు అడుగడుగునా ఈ బోలే బాబాలు కనిపిస్తున్నారు. వీధికొక బాబా ఉంటారు, కాలనీకొకరుంటారు, రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ బాబాలుంటారు. వీరెవరికి సామాన్యులకు ఉండే అంత నాలెడ్జ్ కూడా ఉండదు. కానీ మోసం చేయటం మాత్రం వచ్చు. అదే చేస్తున్నారని తెలిసినా ప్రజలు ఆ మాయలో పడిపోతూ ఉంటారు. ఇలాంటి బాబాలకు రాజకీయంగా మద్దతు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని కలుపుకొని వెళ్తూ ఉంటారు. కులం, మతం, దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసే నేతలదే అసలు తప్పు. దేశానికి ఈ దౌర్భాగ్యం పట్టడానికి వారే కారణం. దేవుడి పేరుతో ఎప్పటికప్పుడు రాజకీయాలు చేయటం, ప్రజల్ని భావోద్వేగాలకు గురిచేసి ఓట్లు పొందేందుకు వాళ్లను మూర్ఖుల్ని చేస్తున్నారు. అన్ని మతాల్లోనూ ఇది ఉంది. క్రిస్టియన్లు, ముస్లింలలోనూ ఇలాంటి మత మౌఢ్యులు ప్రజల్ని నమ్మేవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బాబాలు ఉండే ఆశ్రమాలకు విరాళాలు, స్థలాలకు ప్రభుత్వం ఎలాంటి పన్ను విధించదు. వీరికి పన్ను రాయితీలు కల్పించడం జరుగుతుంది. ఎంతో మంది బాబాలకు కొన్ని వందల ఎకరాల భూమి ఆధీనంలో ఉంటుంది. ప్రజలు ఎక్కువ మొత్తంలో వీరికి డబ్బులు ఇస్తూ ఉంటారు. వాటి ద్వారా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమస్య దశాబ్దాల కిందటి నుంచి ఉంది. కానీ అప్పట్లో ప్రజలు తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా జరిగిన ఘటనల్నే సినిమాలుగా తీశారు. అప్పట్లో కనిపించిన చైతన్యం 150 ఏళ్ల తర్వాత, చదువు, విజ్ఞానం అన్నీ పెరిగిన తర్వాత ఇప్పుడు మచ్చుక్కైనా కనిపించడం లేదు. ప్రాణాలు ఇలా పాదధూళి తీసుకుంటూ ఉంటే ఇంకా నాగరికత, చైతన్యం అనేది అంతమైందని అనుకోక తప్పదు. ఈ పాపం అందరిది. దైవం అనేది మానవత్వంలోనే ఉంటుందని మనుషులు తెలుసుకోనంత కాలం ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. స్వప్రయోజనాల కోసం మూఢనమ్మకాలను ప్రోత్సహించటం, భావోద్వేగాలు పెంచటం రాజకీయమయ్యాక వీటిని నిర్మూలించటం కూడా కష్టంగా మారుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.